మనం మనీ ఎర్న్ చేయాలనుకుంటే మనకి 2 వేస్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి జాబ్ చేయొచ్చు, లేదంటే బిజినెస్, అంతే కదా. సో మనము జాబ్ చేయాలంటే మనం ఇంట్లో నుంచి బయటికి అయితే వెళ్ళాలి, లేదు అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి, లేదు అంటే బిజినెస్. మరి బిజినెస్ చేసుకోవాలంటే కంపల్సరీ ఏదైనా ఒక నచ్చిన బిజినెస్, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే దాని గురించి అవగాహన అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి. అది కూడా మనకి ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. సో మనం ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం అది పాసిబుల్ అవ్వదు. ఒకటి జాబ్ అన్నా చేసుకోవాలి, లేదు అంటే బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉండదు. సో ఇంట్లో ఉండి మనం జాబ్ చేయాలి అనుకుంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే మనకు ఉండాల్సింది స్కిల్స్. మరి ఆ స్కిల్స్ ఉంటేనే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ చేయగలం. సపోజ్ హౌస్ వైఫ్ అనుకోండి, తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, ఎక్కడైతే జాబ్ చేయలేదు. సో ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్, మనం ఏదైనా ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చు, మీరు బిజినెస్ ఓనర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక స్టూడెంట్ అయినా అవ్వచ్చు, రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా అవ్వచ్చు. స్టడీతో సంబంధం లేకుండా మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంట్లోనే ఉంటూ స్కిల్స్ నేర్చుకొని, స్కిల్ లేకుండా మీరు ఎక్కడ జాబ్ అయితే చేయలేరు. అది ఇంట్లో అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, ఎక్కడ వెళ్ళినా మనకంటూ ఒక స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి. అవునా కాదా కమెంట్ చేయండి నాకు ఒకసారి. నాకు తెలిసినంత వరకు వితౌట్ స్కిల్ జాబ్ చేసుకోవాలన్నా, బయటికి వెళ్ళి జాబ్ చేయాలన్నా, బయటికి వెళ్ళే ఆప్షన్ చాలా మంది హౌస్ వైఫ్స్కి అయితే ఉండదు. వెళ్ళి చేయాలి అంటే ఆ స్ట్రగుల్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ బిజినెస్ చేద్దామన్నా ఇన్వెస్ట్మెంట్స్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. ఎవరు రేర్ కేసెస్లో అలా బిజినెస్ని డెవలప్ చేద్దామని బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అందులో లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. ప్రాఫిట్ కూడా వాళ్ళకి ఎక్కువ అయితే రాదు స్టార్టింగ్ స్టేజ్లో. అండ్ ఫుల్ డెడికేషన్ ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం డిజిటల్ స్కిల్స్లో ఏంటంటే మన టైంని మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ, మనం ఇంట్లోనే ఉంటూ ఒక టైంని వేస్ట్ చేసుకొని మనం ఆ స్కిల్ని నేర్చుకొని, ఆ స్కిల్ మనకి ఎక్కడ వరకు యూజ్ అవుతుంది అనేది మనల్ని గ్రోత్ చేసుకుంటూ మన లైఫ్ని రీస్టార్ట్ చేయవచ్చు. పిల్లలతో చాలా స్ట్రగుల్ అవుతుంటాం. వాళ్ళని మార్నింగ్ లేపడము, స్కూల్కి పంపించడము. అండ్ మనకు ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా అంటే మనము థింక్ చేసుకోవడం ఆపేస్తాము, మన ఫ్యామిలీ గురించి స్ట్రగుల్ అవుతుంటాం. సో దాని నుంచి బయటపడుతూ మన అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనే వాళ్ళకి డిజిటల్ స్కిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇంట్లో ఉండి మన టైంని యూటిలైజ్ చేస్తూ ఆ స్కిల్ నేర్చుకొని, ఆ స్కిల్ ద్వారా మనం జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఎలా అని అడగొచ్చు. మరి బిజినెస్ మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా అని అనొచ్చు. బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్తోనే మీరు వెళ్తారు, కానీ దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్ అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అనగానే మన మైండ్లో స్ట్రైక్ అయ్యేది చైన్ సిస్టమా, స్కీమా, లేదంటే స్కామా. మీరు జాయిన్ అవుతున్నారు, మమ్మల్ని కూడా జాయిన్ చెప్పండి అంటారు. సో అఫిలియేట్ అనేది మనకి ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం. అంటే సపోజ్ ఒక వాచ్ అవ్వండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయకుండా వేరే వాళ్ళతో పర్చేస్ చేపించడం. సో వాళ్ళకి నీడ్ ఉంది, సో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసి దాన్ని మీరు వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు. అది ఫ్రీగా మీ చేతుల నుంచి ఒక 1 రూపీ కూడా మీరు పెట్టేదైతే ఏమీ ఉండదు. చాలా మందికి ఇది చైన్ సిస్టమా, మీరు జాయిన్ అవుతున్నారు, మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమంటున్నారు, జాయిన్ అవ్వగానే అమౌంట్ వస్తుందా అనేది. మనం యాక్చువల్గా స్కార్వీలో ఏంటంటే మీరు స్కిల్ నేర్చుకుంటారు, మీకు అమౌంట్ వేస్ట్ అవ్వదు. మీ ఆ స్కిల్ అనేది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇంత టైం పీరియడ్లో నేను నేర్చుకోవాలని రూల్ లేదు. మీరు తొందరగా గ్రో అవ్వాలనుకుంటే తొందరగా స్కిల్స్ నేర్చుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. లేదు నేను ఆ టైం సరిపోవట్లేదు, నేను డైలీ ఒక 1 అవర్ నేను స్పెండ్ చేస్తానంటే అది మిమ్మల్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ చాలామంది స్కార్వీ అనగానే ఫేక్ అంటారు. వాళ్ళ కోసం ఈ క్లారిటీ అయితే ఇస్తున్నాము. స్కీమ్ కాదు, స్కామ్ ఏది కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళండి, ఒక టైం పీరియడ్ పెడతారు వాళ్ళు. ఒక 6 మంత్స్ అంటారు, 1 ఇయర్ అంటారు, 45 డేస్ మ్యాక్సిమం 90 డేస్ అయితే. బట్ స్కార్వీలో ఏంటంటే మనం ఆ స్కిల్స్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా నేర్చుకోవచ్చు. 24 అవర్స్ యాక్సెస్ మనకు ఉంటుంది. సో మనం స్కిల్ నేర్చుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. స్కిల్ నేర్చుకోవాలి, దాంతోపాటు ఇంప్లిమెంట్ చేయాలి. 4 వేస్గా చెప్పాను కదా. అఫిలియేట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు మీరు. అసలు ఈ అఫిలియేటింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అండ్ అసలు జాబ్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఒక పెద్ద కన్ఫ్యూజన్ మీకు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తుంది ఏంటి అనే క్లారిటీ అయితే మీరు జాయిన్ అయిన తర్వాతనే వస్తుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. మీకు స్కిల్ అనేది కంపల్సరీ ఉంటేనే మీరు ఎక్కడైనా స్టెప్ ఆన్ అవ్వచ్చు. స్కిల్ లేకుండా
మనం ఏమీ చేయలేము. జాయిన్ అవ్వగానే మీకు జాబ్స్ వస్తాయి అంటే ఇది ఫుల్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ డిజిటల్ స్కిల్ నేర్చుకుని దాని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్కార్వీలో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ నేను జాబే చేస్తానంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి స్కార్వీ కల్పిస్తుంది, ఓన్లీ ఫర్ స్కార్వీ స్టూడెంట్స్. మీరు చేయాల్సిందల్లా ఆ స్కిల్ నేర్చుకొని స్కిల్ని ఇంప్లిమెంట్ చేస్తూ అమౌంట్ ఎర్న్ చేసుకునే థాట్ ప్రాసెస్లోనే ఉండాలి. ఇది ఫేక్ అన్న వాళ్ళకి నేను మాత్రం క్లారిటీ ఇస్తాను. మీరు పెట్టే డబ్బులు వృధా అవ్వవు. మీరు ఎప్పటికైనా స్కిల్ నేర్చుకోవడం మీ వంతు. జాబ్ అనేది కూడా మనకి స్కార్వీ కల్పిస్తుంది. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా మీరు ఒకసారి నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. చాలామందికి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది స్కార్వీ. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఎన్రోల్ అవ్వడమే. మనకి ఇక్కడ 5 టైప్ ఆఫ్ కోర్సెస్ అంటే లైక్ 5 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి గోల్డ్, సిల్వర్ అని, బ్రోంజ్ అని, ప్లాటినం అని ఇట్లా 5 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ది బెస్ట్ అయితే ప్లాటినం అంటాను. ఎందుకంటే మనకి ప్లాటినంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవ్రీడే మీ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. ఎవరు ఎంత ఎర్న్ చేసుకుంటున్నారు, లైవ్ క్లాసెస్ ఏమున్నాయి, జూమ్ క్లాసెస్ ఏమున్నాయి, ప్లాటినంలో అలర్ట్గా ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా వెంటనే ఒక 5,000 ఏదైనా నచ్చగానే మనం పర్చేజ్ చేస్తాం, మన కళ్ళకి నచ్చగానే పర్చేజ్ చేస్తాం. కానీ మన లైఫ్ని చేంజ్ చేసే దాని గురించి మనం ఎందుకు థింక్ చేస్తామో నాకు ఇప్పటికీ తెలియదు. ఈవెన్ నా స్టేజ్లో కూడా నేను అలా థింక్ చేస్తాను. మేబీ అది రాంగ్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఏదైనా స్టెప్ ఆన్ అవ్వాలి, ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనము ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళిపోతాం. నచ్చిన వస్తువుని వెంటనే తీసుకుంటాము, కానీ మన నచ్చిన లైఫ్ కావాలన్నప్పుడు రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. బేర్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. మీరు చేయాల్సిందల్లా కోర్స్లో జాయిన్ అయిపోయి ఎవ్రీడే అప్డేట్స్ చూస్తూ ఎవ్రీడే క్లాసెస్ని వింటూ ఉంటే కంపల్సరీ మీరు కూడా మీ లైఫ్ని రీస్టార్ట్ చేయవచ్చు. మీరు కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్లో 0 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అందులో 50,000 మీ అమౌంట్ మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో స్కార్వీలో జాయిన్ అవ్వాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకోవాలి, స్కార్వీలో జాయిన్ అయ్యి మీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మీరు ఎలాంటి డిసిషన్ అయినా వెంటనే తీసుకోండి. రేపు అనుకుంటే రేపే అయిపోతుంది. సో ఈ రోజు మీ లైఫ్ని స్టార్ట్ చేయండి, స్కిల్ నేర్చుకోండి, అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ.